ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు గాను నామినేషన్ పర్వం ముగియడంతో గెలుపోటములను నిర్ణయించే మేనిఫెస్టో రిలీజ్ చేసే పనిలో అధికారిక ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. అదిగో మేనిఫెస్టో, ఇదిగో మేనిఫెస్టో అంటూ కొద్ది రోజులుగా హడావిడి చేసిన వైసీపీ ఎట్టకేలా శనివారం మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇంతకీ జగన్ మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయి? అమ్మ ఒడి 15,000 నుంచి 17,000కు పెంపు, వైఎస్ఆర్ చేయూత కొనసాగింపు, వైఎస్ఆర్ కాపు నేస్తం కొనసాగింపు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కొనసాగింపు, మహిళలకు 3 లక్షల వరకు సున్నా వడ్డీ రుణం, సామాజిక పెన్షన్ను 2 విడతలలో 3,500కు పెంపు, 2028 జనవరి నుండి 2029 జనవరి 2 విడతల్లో పెన్షన్ పెంపు, కళ్యాణమస్తు షాదీ తోఫా కొనసాగింపు, అర్హులందరికీ ఇల్లు పథకం కొనసాగింపు, 2,000 కోట్లతో పట్టణాల్లో ఏజీఎం ఇళ్లలు, రైతు భరోసా సొమ్ము 13,500 నుండి 16,000కు పెంపు, పెన్షన్ రైతు భరోసాల్లో ఇలా, వృద్ధాప్య పెన్షన్ 2 విడతల్లో 3,000కు పెంపు, మత్స్యకార భరోసా పథకం కొనసాగింపు, రైతు భరోసా సొమ్ము 13,500 నుండి 16,000కు పెంపు, ఉచిత బీమా పంట రుణాల కొనసాగింపు, వాహన మిత్ర పథకం కొనసాగింపు, రాష్ట్ర వ్యాప్తంగా 175 స్కిల్స్ హబ్లు ఏర్పాటు, జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ, తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, 500కు పైగా ఆవాసాలు దళిత కాలనీలను పంచాయతీలుగా మారుస్తున్నాం, రాజధానిపై జగన్ కోట అదే పాట, మళ్ళీ 3 ముక్కలాట, 2 పేజీల్లో 9 హామీలు ఇచ్చిన జగన్, చేయూత పథకాల్లో 4 విడతల్లో 75,000 నుంచి 1,50,000కు పెంపు, వైఎస్ఆర్ కాపు నేస్తం 4 దఫాల్లో 60,000 నుంచి 1,20,000 వరకు పెంపు, వైఎస్ఆర్ అమ్మ ఒడి 15,000 నుండి 17,000కు పెంపు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 3 లక్షల నుండి వరకు రుణం, 2 విడతల్లో పెన్షన్ 3,500కు పెంపు, అర్హులైన ఇళ్ల స్థలాలు లేని వారందరికీ ఇల్లు, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 4 దఫాల్లో 45,000 నుండి 1,05,000 వరకు పెంపు, వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా అలాగే కొనసాగింపు,